వృషభ రాశి వారికి గత కొంతకాలముగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్య నుండి పూర్తి విముక్తి. మీ జాతకమే తిరగబడుతుంది. మీ సమస్యలన్నింటికి చెక్. ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు? వీరిని గత కొంతకాలముగా కూడా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిష్కారం అనేది ఏ విధంగా లభించబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? వీరి సమస్యలకి పరిష్కారం అనేది ఏ విధంగా కలగబోతూ ఉంది? అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రపు 1, 2 పాదములు ఎవరైతే జన్మించారో ఈ రాశి వ్యక్తులందరూ కూడా వృషభ రాశికి చెందుతారండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి అన్నీ కూడా మేలైన ఫలితాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో పట్టు వదలకుండా పని చేసినట్లయితే కనుక అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. కొన్ని పరిస్థితులు మనో విచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వలన చాలా మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాలని ఇస్తాయి. తలపెట్టిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన దానికంటే కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పైచేయి అవుతుందండి. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. ఇష్టదైవ దర్శనం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలే లేదండి. ఈ వృషభ రాశి జాతకులకు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయం అన్నింటా కూడా విజయాలే. కానీ ఒక్క విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో మిమ్మల్ని గత కొంతకాలంగా కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పూర్తి విముక్తి అయితే కలగబోతుంది. మీ జాతకం పరిపూర్ణంగా మారబోతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉంది. ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గురుడు, శని శుభస్థానాల్లో ఉండడం చేత ఈ ఏడాది చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చండి. అంతేకాకుండా మీరు చేసే కార్యాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుతారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా మీకు ఎదురవుతాయండి. ఈ సందర్భంగా ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆర్థికం, ఆరోగ్యం, విద్య, కెరియర్ పరంగా, కుటుంబ జీవిత పరంగా కూడా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది వృషభ రాశి తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత గురుడు ఈ రాశి వారికి చాలా సమయం అనుకూలంగా మారబోతోంది. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. శనిదేవుడు కూడా శుభ స్థానాల్లో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా అయితే ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితం అనేది చాలా సంతోషకరంగా మారుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి యొక్క సలహాలు మాత్రమే తీసుకుని దాంతో మీ పైన ఆర్థికపరమైన భారం అనేది పెరుగుతుంది కాబట్టి ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను కూడా నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో సైతం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి మరొక వైపు కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగం, అనుబంధం కూడా పెరుగుతుంది. ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానంలో, శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యారంగంలో పురోగతి సాధిస్తారు.
విద్యాపరంగా వృషభ రాశి వారు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అయితే విద్యపైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్నే కేటాయించాలి, లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. మీ యొక్క స్నేహితుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీ అయితే ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు అయితే వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి సమయంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనాల్సి వస్తుంది. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడవచ్చు. ఈ రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యల్లో మార్పు చోటు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. గురుడి ప్రభావంతో వీరి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానం పొందాలని అనుకునే వారికి శుభవార్తలు అయితే ఈ సమయంలో వినిపిస్తాయి. ఈ ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ రాశి వారు క్రమం తప్పకుండా గురుమంత్రాన్ని జపించినట్లయితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ ఏడాది 10 ముఖాలు కల రుద్రాక్షం ధరించడం వలన వీరికి మేలు జరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుందండి. ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి. ప్రతిరోజు కూడా ఉదయం సూర్య భగవానుడికి ఆజ్యం సమర్పించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉంది. వీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో వీరు పొందుతారు. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అంతా అనుకూలంగానే అయితే ఉండబోతూ ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి శుక్రుడు వృషభ రాశికి అధిపతి. ఇది స్థిర రాశి, భూతత్వం కలిగి ఉంది. ఈ రాశి వారికి బలమైన, స్థిరమైన మరియు పక్షపాత వ్యక్తిత్వం కూడా వస్తుంది. వృషభ రాశి వారు డబ్బు సంపాదన మరియు హోదాను ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. వ్యాపార విషయాల్లో చక్కగా రాణిస్తారు. ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం స్థిరమైన స్వభావాన్ని కూడా ఇస్తుంది. ఈ రాశి వారు ఏదైనా సరే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక సాధించే వరకు కూడా విడిచిపెట్టారు. వారు స్వభావంలో చాలా అంతర్ముఖులుగా ఉంటారు మరియు చాలా విశ్వాసకులు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిత్రులకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించవచ్చు. భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వీరికి అత్యంత ప్రాధాన్యతను కూడా ఇస్తుంది. కానీ వృషభ రాశి జాతకులు వీరి యొక్క భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి ఇష్టపడకపోవచ్చు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.